ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 22వ వచనం. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటను మీతో కూడా పంచుకొని మిమ్మల్ని విశ్వాసములో ముందుకు నడిపించాలి, ప్రార్థనలో ముందుకు నడిపించాలని ఈ సందేశము ద్వారా నేను మిమ్మల్ని బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. లండన్ ప్రాంతంలో జిమ్ అనే ఒక మంచి వ్యక్తి ఉండేవాడు. ఈయన ఒక కంపెనీలో పనిచేసేవాడు. ప్రతిరోజు ఈయనకు ఒక అలవాటు ఉండేది. ఆయన లంచ్ టైంలో పోయి ప్రార్థన చేసుకునేవాడు. 1 గంట సమయం ఆయనకు లంచ్ టైంలో దొరికేది. తనతో ఉన్న స్నేహితులందరూ కూడా సిగరెట్లు, బ్రాండీని, లోకపు మాటలు మాట్లాడుకుంటూ కాలం గడిపేవాడు. కానీ జిమ్ అనే వ్యక్తి మాత్రము ఆ కంపెనీ ఎదురుగా ఒక మందిరం ఉండేది. ఆ మందిరంలోనికి వెళ్ళి ఆ టోపీ తీసివేసి, ఆయన తల మీద ఉన్న టోపీని తీసివేసి దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఒక 20 మినిట్స్ ఆయన గడిపేవాడండి. కన్నీరు కార్చేవాడు. ఆయన యొక్క రక్షణను తలుచుకొని, ఆయన ఇచ్చిన ప్రేమను బట్టి దేవుని సన్నిధిలో ప్రతిరోజు బలిపీఠం యొద్దకు వచ్చి, అయా నేను జిమ్ముని, మీరు నన్ను రక్షించినారు, నాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి మీకు వందనాలు అని కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు. ఒక దినమున ఆయన యొక్క పనిచేసే స్థలములో ప్రమాదంతో ఉన్నప్పుడు ఆయనను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆయన కాలుకు గాయాలు అయినప్పుడు, ఆయన సరిగ్గా 12 అవుతున్నప్పుడు ఆయనకు ఒక బాధ వచ్చింది. ఏంటంటే, ప్రతిరోజు నేను వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేసేవాడిని, ఈరోజు నేను వెళ్ళలేకపోతున్నానని దుఃఖపడేవాడు, కన్నీరు కార్చేవాడు. అయితే అకస్మాత్తుగా ఆయన ఉన్న గదిలోనికి ఒక వ్యక్తి వచ్చి ఆయనను ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఆయనను సంతోషపరుస్తూ ఉన్నాడు. జిమ్, నువ్వు ప్రతిరోజు వచ్చి నా దగ్గరికి ప్రార్థన చేస్తున్నవే, ఆ దేవుడిని నేనే అని చెప్పి ఆయనని ధైర్యపరిచి ఆయన దగ్గరికి ఆయన సంతోషాన్ని సంపూర్ణంగా ఇచ్చి ఆయనని ఒక ఆనందంతో నింపి వెళ్ళిపోయింది. అదే విధంగా నా జీవితంలో కూడా నేను మేస్త్రి పని చేసేటప్పుడు ప్రతిరోజు నాకు 1 గంట సమయం దొరికేది. మధ్యాహ్నం టైంలో నేను ఎక్కడికైనా వెళ్ళి ఒక స్థలములోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. 1 గంట సేపు, ఇంకో 10 నిమిషాలు అనగా తినేసి వెళ్ళిపోయేవాడిని. మేస్త్రి పని చేసుకుంటూ అడిగేవాడిని, దేవా నన్ను రక్షించుకున్నావు, నన్ను వాడుకోయా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిని. నేను ఏదైతే ప్రార్థన చేసినానో అదే విధముగా దేవుడు నా జీవితంలో నాకు అనుగ్రహించింది. నా సంతోషాన్ని, నా దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చింది.